హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిరువుడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోనే, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే ఫ్రెండ్స్. ఆత్మ కుటుంబీకులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు చేసుకుంటున్నాను. ముందుగా పత్రిజీ గారి యొక్క సోల్సా చక్రతో, అలాగే భూమాత, జ్వాలాపి మహర్షి, మహావతార్ బాబాజీ, మహాశివుడు అందరి యొక్క సోల్సా చక్రతో ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క సోల్సా చక్ర వాళ్ళతో కనెక్ట్ అయి ఈ జ్ఞానాన్ని, ఈ ధ్యానాన్ని మనం ముందుకి నడిపించి విశ్వం అంతా విస్తరింపు జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. ఎస్ ఫ్రెండ్స్, చక్కగా మనం ఇక నీ జీవితం నీ చేతుల్లో, నీ ఆరోగ్యం నీ చేతుల్లో, రెండు ఒకే బుక్, రెండు కింద చేశారు తెలుగులో. ఇందులో మనం ఇందులో ఉన్న పాయింట్స్ అందులో ఉంటాయి, కానీ టేబుల్ వైజ్ గా ఇచ్చారు అక్కడ. ఎటువంటి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు ఎలాగ ఆలోచన మార్చుకోవాలి, ఇది ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయని టేబుల్ ఉంటుంది. అది ఈ బుక్ లో ఉంటుంది. ఇది కూడా మళ్ళీ చెప్పుకుందాం. మనం ముందు ఇలా మనం తయారవుతే, మన ఆలోచన విధానాల్లో మార్పు చెందితే, మనం దైవిక వాక్యాలు చెప్పుకుంటూ రోజుకి 20 సార్లు రాయమన్నారు. ఆ తర్వాత 300 సార్లైనా చెప్పుకోవాలి నోటితో. మనకి ఏది ఇంపార్టెంట్ జీవితంలో అవ్వాలి, జరగాలి అనుకుంటున్నాము, ఆ ప్రయారిటైజ్ చేసుకుని దాన్ని తీసుకుని మనం అనుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో దైవిక వాక్యాలు ఇక్కడ కొత్త చాప్టర్ అంటే సత్యాలన్నీ ఆచరణలోనికి అని పెట్టారు. అంటే మనం ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నాం ఆ సత్యాన్ని మనం జీవితంలో ఆచరించడం అన్నమాట. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, అంతా ఒకటిగా సంపూర్ణంగా ఉంది. నేను నాకు అండగా నిలబడతాను. ఈ జీవితమే నా అండగా ఉంది. సాధన చేయడం వలన నా చుట్టూ నా జీవితపు అన్ని కోణాల్లోనూ మార్పులు సంభవించడము నేను గమనిస్తున్నాను. నేర్చుకునే విధానాన్ని నేను వీలైనంత ఆనందదాయకంగా మార్చుకుంటున్నాను. నా జీవితంలోని ప్రతిరోజు కృతజ్ఞతాభావంతోనూ ఆనందంతోనూ మొదలవుతుంది. ఈ రోజులో నేను చేయబోయే సాహసాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటాను. ఎందుకంటే అంతా మంచే జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి. నేనెవరినో, నేనేంటో, నేను చేసే ప్రతి పనిని నేను ప్రేమించుకుంటున్నాను. ఈ జీవితము వ్యక్తపరుస్తున్న ప్రేమకు, ఆనందానికి నేనే సజీవ సాక్ష్యాన్ని. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. ఈ మాటల్ని మీరు రాసుకోండి ఫ్రెండ్స్, ఒక పేపర్లో ఒకసారి అనుకుని చూడండి. పాజిటివ్ థాట్స్ లోకి చాలా మంది ఇప్పుడు కాదు కానీ కొంతకాలం క్రితం ఎక్కువ నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయండి, పాజిటివ్ థాట్స్ రావట్లేదు, ఎంత ధ్యానం చేసినా మళ్ళా నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది, ఏం చేయమంటారు? ఏం చేయకర్లా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? పాజిటివ్ థాట్స్ ని, పాజిటివ్ అఫర్మేషన్స్ ని పదే 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 చెప్పుకుంటూ మన ఆలోచన విధానాన్ని కూడా దానికి కనెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? పాజిటివ్ థాట్స్ లోకే నడుస్తుంది. ఒకవేళ వచ్చిన నెగిటివ్ థాట్ ఏం కంగారేం పడక్కర్లా, ఆ ఉన్న దాన్ని గబుక్కుని లాగేసి, ఇప్పుడు చూడండి, బోర్డు మీద తప్పుగా రాసామంటే చెరిపేస్తాం డస్టర్తో. చెరిపేసి మళ్ళా సరి అయిన అక్షరాన్ని రాస్తాం. అలాగే ఇక్కడ సరిగ్గా రాలేదనుకో నెగిటివ్ థాట్, దాన్ని వెంటనే ఇలా తీసేసి పక్క పడేసి దాన్ని పాజిటివ్ థాట్స్ కింద మార్చేసుకో. భయపడిపోకర్లా, మనల్ని మార్చుకునే సమయం ఇది. కొంచెం సమయం తీసుకున్నా ఎప్పటికైనా ఖచ్చితంగా మారి తీరుతాం. ఎందుకంటే ఎనర్జీ సిస్టమ్ అలా ఉంది ఎర్త్ మీద. ఇప్పుడు 5th డైమెన్షన్ జరుగుతుంది ఎర్త్ మీద. 4th డైమెన్షన్ లో మనం ఉన్నాం.
థర్డ్ డైమెన్షన్ అయిపోయింది. ఎందుకంటే ఇది వింటున్నాము, ఆచరణలో పెడుతున్నాము అనేసరికి అది ఫోర్త్ డైమెన్షన్ లో ఉండే వాళ్ళే ఇవి చేస్తారు. థర్డ్ డైమెన్షన్ లో ఉన్న వాళ్ళు రారు అసలు దీని జోలికి. సో ఫోర్త్ నుంచి ఇప్పుడు మనం ఫిఫ్త్ కి వెళ్ళిపోవాలి. ఫోర్త్ కనిపించదు ఎక్కడ, మన లోపలే జరుగుతూ ఉంటది మార్పులు. అదే ఫోర్త్ డైమెన్షన్. ఫోర్త్ అయిపోయి పూర్తిగా కన్ఫర్మ్డ్ గా వెళ్ళిపోయి పూర్తిగా ఎలాగండి ఈ సత్యాన్ని జీవిస్తూ ఉంటాం, సత్యంలోనే ఉంటాం. అది ఫిఫ్త్ డైమెన్షన్ అన్నమాట. ఇక్కడ అదే సంబంధ బాంధవ్యాలు ఈ టాపిక్ మీద ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం. నా సంబంధ బాంధవ్యాలన్నీ ఎంతో సామరస్యంతో ఉన్నాయి. అందరూ బయటికి చెప్పరు ఈ విషయాలు. మిగతాయన్నీ చెప్తారు. ఏంటి, నాకు ఆరోగ్యం సరిగా లేదు, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాలవి చెప్తారు గానీ, నాకు అలాంటి కోరికలున్నాయి, నేనింకా ఉద్యోగం ఎత్తుకోవాలి, నేనింకా డబ్బు బాగా సంపాదించాలి, నేనింకా పేరు ప్రతిష్టలు మనసులో ఉంటాయి. లేకపోతే బయటికి చెప్పేవాళ్ళుంటారు, గొప్పలు చెప్పేవాళ్ళు రకరకాల మనుషులున్నారు. కానీ సంబంధ బాంధవ్యాలు అందరియి బానేనే అనుకుంటాం మనం. కానీ చాలా మంది ఒక 90% సంబంధ బాంధవ్యాలు ప్రస్తుత సమయంలో ఈ ఈ సమయంలో భూమి మీద సంబంధ బాంధవ్యాలు చాలా చాలా డిఫరెంట్ గాను, ఒక తల్లిని కూడా వాళ్ళు గౌరవించకుండా, రెస్పెక్ట్ ఇవ్వకుండా, వాళ్ళకి బయటకు తోసేసి వదిలేసేసి వెళ్ళిపోయే రోజులు వచ్చేసినాయి. మనకు కనిపించాయో 2, 3 టీవీలో చెప్తున్నారు. లేకపోతే పక్కింటి వాళ్ళు మన ఏరియాలో జరిగేవి మనకు తెలుస్తాయి. జరగనివి ఎన్నున్నాయో అవన్నీ తలుచుకుంటే బాధ అనిపించి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇటువంటివి ఇంకా రిపీట్ అవ్వద్దు అని అనుకునేదాన్ని నేను. ఎలా అనుకోవాలో తెలియక ఇలాంటివి మళ్ళా జరగకూడదు. అందరూ ప్రేమ తత్వంతో ఉండాలి. ప్రేమని విస్తరింప చేయాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనం ఎంత ప్రేమగా ఉన్నా అవతల వ్యక్తి ప్రేమగా ఉండరు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు వాళ్ళ చిరాకులో, వాళ్ళ కోపాల్లో, వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు. కానీ అది మన మీద వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ ఆ ఎనర్జీకి కూడా మనం కౌంట్ డౌన్ మొత్తం ఒక షీట్ ఏసేసుకొని మనల్ని మనం కాపాడుకునేంత ఎంతో ధ్యానం చేస్తున్నాం. సాధన చేసి శక్తిని కూడబెట్టుకొని విశ్వం యొక్క కళ్యాణానికి, ఎదుగుదలకి, విశ్వ ఎదుగుదలే మన ఎదుగుదల. అలాగే మన ఎదుగుదల అప్పుడు ఎవరైనా వచ్చి అడ్డుపడ్డారనుకోండి, అడ్డుపడనివ్వకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకేనా? అవతల వాళ్ళని తప్పు పట్టట్లే ఇక్కడ. మన జాగ్రత్తలో మనం ఉండడానికి ఈ మాటలు. ఎందుకంటే మన ఆరా ఎప్పుడు లాక్ చేసేసుకోవాలి. ఎప్పుడు అంటే ఎప్పుడు కాదు. బయటికెళ్ళినప్పుడు ఆరా లాక్ చేసుకోకుండా వదిలేస్తే, అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో నడక, ఇప్పుడు కారు డ్రైవింగ్ స్టార్టింగ్‌లో చాలా జాగ్రత్తగా నడపాలి. నాకు వచ్చేసిందిగా డ్రైవింగ్ అనుకోగలుగుమా? ఎల్ బోర్డ్ పెట్టుకొని నడిపిస్తారు కార్‌ని. అంటే ఏంటి, ఆడికి ఇప్పుడే స్టార్ట్ అయింది రోడ్ ఎక్కడం, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు పక్కనోడు జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఆడు ఎళ్ళని తెలిసాక. అర్థమైంది కదా మీకు? మనుషులందరూ కొంచెం ఇంకా నేర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నీ ఆరా లాక్ చేస్తే నీలో ఎనర్జీ బయటికెళ్ళదు. నీలో ఎనర్జీ విస్తరింపు జరగాలి. ఆ సమయంలో నువ్వు ఆరాని ఫ్రీగా వదిలేలాగా కూడా ఉండాలి. ఎక్కడ లాక్ చేసుకోవాలి, ఎక్కడ ఓపెన్ చేయాలి అన్నీ నీకు తెలియాలన్నమాట. అంటే ఎరుక స్థితి పెరగాలి మనలో. ఎరుక స్థితి పెరగంగానే అర్థమైపోద్ది. వీళ్ళకి ఇక్కడ ఈ ప్రదేశంలో మనం ఆరా ఇక్కడ ఓపెన్ చేయకూడదు. లాక్ చేసేసుకో. ఎక్కడ ఓపెన్ చేయాలి? ఒక మీటింగ్ లాగా అట్లకి వెళ్ళాం. అక్కడ ఆళ్ళందరూ హ్మ్. ఎదగాలి అనే తాపత్రయపడుతూ ఉంటారు. ఆళ్ళకింకా తెలుసుకోవాలి. అటువంటప్పుడు మన ఆరాని ఓపెన్ చేసుకోవాలి. అప్పుడేమవుతుంది, ఆళ్ళు మనకు కనెక్ట్ అయ్యి, వాళ్ళు జ్ఞానానికి సంబంధించిన క్వెషన్‌లు, ఆన్సర్‌లు, లేతే దానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉంటారు గాబట్టి, వాళ్ళల్లో పరివర్తన అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్? మానవ జీవితము సంబంధ బాంధవ్యాలమయము. మానవ జీవితము సంబంధాల బాంధవ్యమయము. మనము ఎల్లప్పుడూ అంతటి అంతటితోనూ, అందరితోనూ, అన్నిటితోనూ సంబంధాన్ని కలిగి ఉన్నాము. ఈ క్షణములో మీకు ఈ పుస్తకంతోనూ, నాతోనూ, నేను మీకు నేర్పిస్తున్న విషయాలతోనూ సంబంధం ఉన్నది. వస్తువులతోనూ, ఆహార పదార్థాలతోనూ, వాతావరణముతోనూ, ప్రయాణ సాధనాలతోనూ, మరి ఇతర వ్యక్తులతోనూ మీకున్నటువంటి సంబంధము మీకు మీతో ఉన్న సంబంధముతో ప్రతిబింబిస్తుంది. అంటే మీ యొక్క నకలే అవతల మీ సిట్యుయేషన్ కూడా. అంటే మీరే అక్కడే నేను. ఇది అర్థం చేసుకోవాలంటే మనకి సాధన ఎక్కువ చేసుకొని శక్తిని పెంచుకునే రోజున మనకు అర్థమవుతది.
ఇది నువ్వు ట్రైన్ ఎక్కావు నుంచి నిన్న కూడా చెప్పాను, ట్రైన్ ఎక్కిన ట్రైన్ కి థ్యాంక్స్ చెప్పుకోవడం, దాన్ని ఇలాగా స్పర్శించడం, ట్రైన్ ని, ఫ్లైట్ ని, లేకపోతే బస్సుని, ఏది ఎక్కినా దానికి అది నాన్ లివింగ్ థింగ్ అనుకుంటాం, కాదు అది లివింగ్ థింగ్ కన్నా కొంచెం ఎనర్జీ సిస్టమ్ లో తక్కువ, అంతేగాని మామూలుగా ఆటికి కూడా స్పందించే గుణం ఉంటుంది, సేత్ మాస్టర్ చెప్తారు. అలాగా మనం అన్నిటితోనూ బంధం ఏర్పరచుకుని ఉంటాం అన్నమాట. మీ బాల్యంలో మీ తల్లిదండ్రులు, పెద్దలు మీతో ఎలా ప్రవర్తించారో అదే విధంగా మీరిప్పుడు మీతో ప్రవర్తించుకుంటున్నారు. అది నెగెటివ్ గానైనా సరే, పాజిటివ్ గానైనా సరే. ఆలోచించుకొని చూడండి. మనం చిన్నప్పుడు ఇయన్నీ ఎక్కడ నేర్చుకున్నాం? ఎక్కడి నుంచి తెలుసుకున్నాం? చిన్నప్పుడు మన పేరెంట్స్ గాని, మన ఇంటి చుట్టుపక్కలోళ్ళు గాని, లేతే టీచర్స్ గాని, లేదంటే చుట్టాలు గాని ఎవరున్నా వాళ్ళని చూసి మనం నేర్చుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని. మిమ్మల్ని మీరు తిట్టుకునేటప్పుడు ఒకసారి గమనిస్తే అవి చిన్నతనంలో మీ చుట్టూ ఉన్నటువంటి పెద్దలు వాడిన మాటలతోనే అయి ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎలా మెచ్చుకుంటారు? మిమ్మల్ని మీరు మెచ్చుకోవడానికి కూడా అవే మాటల్ని ఇప్పుడు మీరు వాడుతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. కదా ఫ్రెండ్స్? మెచ్చుకుంటాం అంటే ఏమని మనకి నేర్పించబడ్డది? అహంకారం పెరిగిపోతది. ఇప్పటి నుంచే దీనికేమన్నా దీన్ని పొగిడామనుకోండి అహంకరిస్తారు. నేర్చుకోవడం కూడా మానేస్తారు. నేనే గొప్ప అనుకుంటారు. అంటే మన పెద్దలేమనేవారు? మన ఎదురుగుండా మనల్ని మా ఒప్పుకునేవారు కాదు. మంచిగా చెప్పేవారు కాదు ఏ మాటని కూడా. అది మనం ఇప్పుడు వింటూ ఉంటే వెరైటీగా ఉంటది. గుడ్ జాబ్. యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ అంటుంటాం. ఇప్పుడు పుట్టిన పిల్లలు చిన్న ఒక మంచి పని చేస్తే యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ అని చప్పట్లు కొట్టి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. మనకి మన చిన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఆ! అన్ని అబద్ధాలు వేరే రకంగా. చేసావులే. చదివావులే. తెచ్చుకున్నావులే మార్కులు. 90 ఎందుకు పనికిరావు. 98 ఆడు చూడు ఆడికి 100 మార్కులు. 98కిను 2 మార్కులు 100కి ఎంత ఇప్పుడు పాస్ అయితేనే ఫెయిల్ అయినట్టు మాట్లాడేవారు ఇంట్లో. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, మంచి మార్కులు తెచ్చావంటే ఇంక మంచి మార్కులు తెచ్చుకోవేమో, ఇంకా అక్కడే పడుంటావు. అదే దేంట్లో ఇంకో 4 తిట్లు తిడితే ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తావు అని అనుకునేవాళ్ళు పాత రోజుల్లో. అది రాంగ్. అవునా ఫ్రెండ్స్? ఎలాగా? అంటే హర్ట్ అవుతాం. హర్ట్ అయ్యి ఇంకా తెచ్చుకుంటాను అని అనుకునేవాళ్ళు. అది కొంతమంది అలా ఉంటారు. కానీ అందరూ అలా ఉండరు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏంటి పద్ధతి? ఎంకరేజ్ చేయడం మంచి పద్ధతి. వాళ్ళని మనం ఇంకా పొగడ్డం కాదక్కడ. వాళ్ళలో అంతవరకు వాళ్ళు వాళ్ళ కష్టాన్ని అక్కడ పెట్టారు కాబట్టి, వాళ్ళని ఎంకరేజ్ చేసి మంచి మాటలు చెప్పడం అన్నమాట. అది ఎంకరేజ్‌మెంట్ అవుతదే గానీ, అదేం డిస్కరేజ్ అవ్వదు. తిడితేనే డిస్కరేజ్‌మెంట్ అంటాం. తిట్టకూడదు ఎవరిని కూడా. ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. మీరు అర్థం చేసుకునే విషయంలో బట్టి ఉంటది. తిట్టడానికి అక్కడ ఏమీ లేదు. వాళ్ళు మంచి పని చేశారు. పొగడం అక్కర్లా. చేసిన పనిని మెచ్చుకుంటే చాలు. ముందు ఆ మెచ్చుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్సైట్‌మెంట్ వచ్చి ఇంకా చేయాలి వీళ్ళు ఇంకా నన్ను మెచ్చుకుంటారు అని ఆ పిల్లల్లో చాలా చక్కగా చేస్తారన్నమాట. మిమ్మల్ని మీరు తిట్టుకునేటప్పుడు ఎలాగైతే వాళ్ళు చిన్నప్పుడు మనం విన్నదే అదే జరుగుతుంది. బహుశా వారు మిమ్మల్ని ఏనాడు మెచ్చుకొని ఉండకపోతే, మిమ్మల్ని మీరు మెచ్చుకునే ఆలోచనే మీకుండదు. లేదా మీలో మెచ్చుకోవాల్సిన విషయం ఏముందని మీలో మీరు భావిస్తుంటారు. అంతేలే నాలో ఏముంది అంత మెచ్చుకునే, ఏదోలే ఆళ్ళకనిపించింది చెప్పేసారు మెచ్చుకున్నారు. నాలో అంత లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అలా కూడా. ఇక్కడ నేను మన పెద్దల్ని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే వారు కూడా మనలాగా బలి కాబట్ట, బలి పశువులే కాబట్టి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రులు ఆళ్ళకి అలాగే నేర్పించారు గాబట్టి, మనకి వాళ్ళు అలాగే నేర్పించడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చింది. తెలుసుకున్నాము. ఇక నుండైనా పిల్లల్ని మనం ఇక నుండి అంటే నేను నాకెప్పుడైతే ధ్యానంలోకొచ్చాక తెలిసింది పిల్లల్ని తిట్టకూడదు. వాళ్ళనేమి అనకూడదు. వాళ్ళొక లక్ష్యం మీదకొచ్చారు. వాళ్ళని జాగ్రత్తగా నీడలాగా కాపాడడమే మన పని అంతే. ఒక ఏజొచ్చేదాకా. అంటే వాళ్ళు నడిచి వాళ్ళ ఏంటో తెలుసుకునేదాకా మనం వాళ్ళకి
కనిపెట్టుకుని ఒక గైడ్ లాగా అనమాట. అంతే, నీ ద్వారా వచ్చాడే పిల్లడే గాని అంతే, నీ కొడుకు కాదు అంటాడు ఖలీల్ గిబ్రాన్. అది ఎప్పుడైతే తెలిసిందో వాళ్ళని తిట్టడం గాని, కొట్టడం గాని, ఆహ్, వాళ్ళు అప్పటికే వచ్చేసారు 4th స్టాండర్డ్ మా చిన్నోడు అప్పుడు. మా పెద్ద బాబేమో 6థ్. అప్పటికే వాళ్ళ క్లాసెస్‌కి వచ్చేసారు. అప్పటినుంచి నేను పూర్తిగా ఆళ్ళ మీద ఆలోచన మార్చేసాను. ఎప్పుడైతే ఖలీల్ గిబ్రాన్ 'ది ప్రొఫెట్' అని ఒక బుక్ ఉంటుంది. అందులో చెప్తాడన్నమాట విషయం. నిజమే కదా ఫ్రెండ్స్! మన ద్వారా వచ్చారు గానీ మన పిల్లలే కాదు. మనల్ని ఎంచుకుని వాళ్ళ మంచి కోసం మనొచ్చాం. అప్పుడేం చేయాలి? వాళ్ళని ఎలాగ ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించాలి అని ఆలోచించాం. అట్లాగా చాలా చాలా మనం తెలియక ఇన్నాళ్ళు అంటే సత్యాన్ని తెలుసుకోలేదు. ఇలాగే జీవించాలి అని మన తల్లిదండ్రులను చూసి, మన సమాజాన్ని చూసి నేర్చేసుకుంటున్నాం. అంతేగాని అది సత్యమా? అబద్ధమా? అది ఎటు తీసుకెళ్తుంది అనేది మనకి అప్పుడు తెలీదనమాట. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇంక నుంచి మీరు వాళ్ళని ఒక దివ్యులుగా, వాళ్ళని సంరక్షించే ఒక హ్మ్, గైడ్‌గానే ఉండాలి అంతే. ఆళ్ళని మరీ హత్తుకుపోయి లోపలికి దూరిపోయి అంతా నేనే, నేను చెప్పిందే వాళ్ళు వినాలి అలా అస్సలు అనుకోవద్దు. అనుకోకూడదు. సత్యం అది కాదు. సాండ్రా రే అనే పునర్జన్మ శాస్త్రవేత్త సంబంధ బాంధవ్యాల గురించి సునిశితమైన పరిశోధనలు జరిపి ఇలా వివరించారు. ఎలా వివరించారు? మన జీవితంలో మనకు తారసపడే పెద్ద పెద్ద సంబంధాలన్నీ ఆల్ మేజర్ రిలేషన్‌షిప్స్ అంటే పెద్ద పెద్ద సంబంధాలంటే మన తల్లిదండ్రులతో, ఎవరితోనైనా ఒకరితో మనకుండే సంబంధాలతో ప్రతిబింబిస్తాయి. మొదట ఆ ప్రాథమిక సంబంధాల్ని అవగతం చేసుకొని, అంటే ఏంటి? ఆళ్ళకి ఆళ్ళ నాన్న బుద్ధులొచ్చినియి, ఈళ్ళకి ఈళ్ళ అమ్మ బుద్ధులొచ్చినియి. తల్లిదండ్రులు ఎవరో ఇద్దరివి ఆ పిల్లలకి ఆ బుద్ధులొస్తూ ఉంటాయి. అవే ప్రతిబింబిస్తూ ఉంటాయి అక్కడ కూడా. వాళ్ళు చేసినట్టే వీళ్ళు చేస్తూ ఉంటారు. ఓహ్! వాళ్ళ అలవాట్లొచ్చినియి. ఆళ్ళ నాన్న అలవాట్లొచ్చినియమ్మా వీడికి అని అనేస్తాం. వీళ్ళకి ఆళ్ళ అమ్మ అలవాట్లొచ్చినియి. అలాగా కనెక్ట్ చేసేస్తాం. అది సత్యం అది. ఉన్నదే. ఆ విషయాన్ని ఎలా మార్చుకోవాలి? మొదట ఆ ప్రాథమిక సంబంధాల్ని అవగతం చేసుకొని, సరిచేసుకోకపోతే మన జీవితంలో మనము ఆశించే సంబంధ బాంధవ్యాల్ని సృష్టించుకోవడము అసాధ్యమే అవుతుంది. మన సంబంధ బాంధవ్యాలన్నీ మనకు ప్రతిబింబంలాంటివి. మనము ఆకర్షించేవన్నీ మనలో ఉన్న లక్షణాలు లేదా నమ్మకాలకు అద్దం పడతాయి. మీరొక బాస్ అయినా, ఒక ఉద్యోగి అయినా, ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, ఒక పిల్లవాడైనా అది అక్షర సత్యము. ఇతరులలో మీకు నచ్చనివి లేదా నచ్చే విషయాలు మీలోని విషయాలు లేదా అవి మీలోని నమ్మకాలై ఉంటాయి. మీలోని ఆలోచనలు, నమ్మకాలు వాళ్ళల్లో లేకపోతే వారు మీ వైపు ఆకర్షించబడి ఉండేవారే కాదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీ థాట్స్ మీ మీరేవైతే చేయాలనుకుంటున్నారో మీది ఏ ఇంట్రెస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇలా ఇలా చేయాలి, పలానాది నేర్చుకోవాలి, పలానా గ్రూప్ నేను తీసుకోవాలి, పలానా సైన్స్ గ్రూప్ తీసుకుంటే నేను డాక్టర్ అవుతాను, పలానా కామర్స్ గ్రూప్ తీసుకుంటే నేను ఆడిటర్‌ని అవుతాను. ఇవన్నీ మనకి థాట్స్ ఎలా వస్తాయి? మన ముందున్న వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకుంటే, అలాగా మన పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. అటువంటి సేమ్ థాట్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ గాని, అటు రిలేషన్‌షిప్ బంధం ఏమవుద్ది? గట్టి పడతది. అందుకనే అలాంటి థాట్స్ ఒకే కుటుంబానికి చెందిన ఏ గూటి పక్షి ఆ గూడు చేరినట్టు ఏ పిరమిడ్ మాస్టర్‌లందరూ పిరమిడ్ సంస్థలోకొచ్చి చేరాను చూసారా? ఇదే అనేవాళ్ళం ప్రతిసారి చూడగానే. ఏ గూటి పక్షి ఆ గూటికి వెళ్లి చేరింది అని. అసలు చాలా బాగుండేది సార్‌తో మాట్లాడితే. హ్మ్. మనము వర్సెస్ వాళ్ళు. అంటే సంబంధ బాంధవ్యాలలో మనము అంటే నేను అనుకోండి. అవతల వ్యక్తి అది ఎవరైనా కావచ్చు. అటు దగ్గరోళ్ళు కావచ్చు, దూరమోళ్ళు కావచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది చెప్తున్నా. ఒక్క క్షణం మీ జీవితంలో మిమ్మల్ని విపరీతంగా అసహనానికి ఆహ్, అసహసానికి గురి చేసే వ్యక్తిని అసహనానికి అది స్పెల్లింగ్ అసహనానికి గురి చేసే వ్యక్తిని గురించి ఆలోచించండి.
ఆ వ్యక్తిలో మీకు నచ్చని విషయాన్ని లేదా ఆ వ్యక్తిలో మీరు ఏ మార్పును ఆశిస్తున్నారో రాయండి. ఇది ప్రాక్టీస్ చేయమంటుంది. ఒక వ్యక్తి మీ దగ్గర అస్తమానం ఎక్కువగా కనెక్షన్ ఉన్న వ్యక్తి, అసహనాన్ని మీకు అతను చూడంగానే మీకు అసహనం ఉండలేబట్ట కోపం వచ్చేస్తది. ఏదో ఒకటి వస్తది. అప్పుడు ఆ వ్యక్తిలో నీకు ఏది నచ్చని విషయం ఉందో ఆ వ్యక్తిలో ఏ మార్పుని ఆశిస్తున్నారు. నచ్చని విషయం అంటే నీకు నచ్చదు. అతనికి అది కరెక్ట్ అయ్యుండొచ్చు చేస్తున్నాడు. నీకు నచ్చకపోవచ్చు. తర్వాత అతను ఎలా మారాలి అనుకుంటున్నావో, అతనిలో ఉన్న ఏంటి మార్పు చెందాలి అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది రాయమంటుంది పేపర్‌లో. ఇప్పుడు కళ్ళు మూసుకొని మీ అంతరంగంలోకి తొంగి చూసుకొని మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి. నేనెక్కడ అలా ఉన్నాను? లేదా నేనప్పుడు ఆ విధంగా ప్రవర్తించాను. వీలైనంత తక్కువ సమయాన్నే ఈ అంశానికి కేటాయించండి. అంటే వాళ్ళ అవతల వ్యక్తి తిడుతున్నారండి మనల్ని. "నువ్వు ఇలాగ ఎందుకు పనికిరావు, ఏం చెయ్యవు, అది శుభ్రం లేదు." ఇంట్లో ఆడవాళ్ళైతే. మగవాళ్ళైతే ఆడవాళ్ళేం తిడతారు, "నువ్వెందుకు పనికిరావు, ఏం సంపాదించావు, ఏనాడు ఏం కొనిచ్చావు, ఏ రోజు ఏం పెట్టావు, ఇలా అంటాం. అప్పుడు ఆళ్ళు చెప్పినయన్నీ మనం వినేసి, అవునా? నిజమేనా? నేను చాలా వెధవనా? ఎందుకు పనికిరానా? అన్నట్టు కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించమంటుంది దేవుడు. ఆళ్ళు చెప్పింది కరెక్టా? నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు. ఒకవేళ ఆళ్ళు చెప్పింది ఆళ్ళ దృక్పథంలో, వాళ్ళ ఆలోచన విధానంలో జెప్తారు. అప్పుడు నువ్వు జేసేది కరెక్టా? రాంగా నీకు నువ్వు చూసుకొని, నువ్వు జేసేది కరెక్ట్ అయితే 100% ఆళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. నువ్వు జేయాల్సింది నువ్వు చేసుకుంటూ సో, ఇక్కడ 2 ఉంటాయి. నిన్ను నువ్వు మార్చుకోవాల్సిందుంటుంది. లేదు అవతల వ్యక్తి మారాల్సిన విషయంలో ఆళ్ళుంటారు. సో, నువ్వు కరెక్ట్‌గా ఉంటే నువ్వు ఇంక దాన్ని ఫాలో అవ్వొద్దు. ఏది మార్చుకోవాల్సిన పని లేదు. నువ్వు కరెక్ట్‌గా ఉన్నావనుకో, అన్నీ కరెక్ట్‌గానే నడుస్తున్నాయి. అతని వ్యక్తి ఏదో కోపంలో అన్నాడు ఆ 2 మాటలు. నిజంగానే ఆలోచన విధానంలో నువ్వు సరికాకుండా ఉండుండొచ్చు. అది కూడా బ్యారేజ్ చేసుకుంటూ ఉండాలి మనం. నువ్వు మారాలనుకుంటున్నావా? అన్నీ మిమ్మల్ని మీరు సూటిగా ప్రశ్నించుకోండి. అటువంటి ఆలోచన విధానాల్ని, అలవాట్లని, నమ్మకాల్ని మీలోంచి మీ ప్రవర్తనా విధానంలోంచి తొలగించిన క్షణమే ఆ వ్యక్తులు మారడం గాని, లేక వారు మీ జీవితంలోంచి నిష్క్రమించడం గాని జరుగుతుంది. అయితే ఆ వ్యక్తి మీకు సంబంధ బాంధవులు దగ్గరవుతారు. లేదా దూరమైపోతారు. అంతే కదా! మనం కరెక్ట్‌గా ఉన్నామనుకోండి ఆళ్ళు దూరమైపోతారు. లేదు మనం ఆ వ్యక్తి మన దగ్గరగా ఉండాలి, కావాలి అనుకున్నప్పుడు ఆయన చెప్పినట్టు, అతను చెప్పినట్టు, ఆ వ్యక్తి చెప్పినట్టు మనం మారడానికి సిద్ధపడినప్పుడు మార్పు చెందడానికి రెడీ అవుతాం గానీ ఆటోమేటిక్‌గా సంబంధ బాంధవ్యాలు కనెక్ట్ అవుతాయి. వదులుకోలేమనమాట. ఒకవేళ మీ బాస్ మీరు చెప్పే వాటిని ఒప్పుకోకపోయినా, అతన్ని మెప్పించడం మీకు కష్టం అనిపిస్తున్నా, ఒకసారి మీ మనసులోకి చూసుకోండి. మీరక్కడ అలా ఉన్నారా? లేదా? బాసులు ఎప్పుడూ మనం చెప్పేది లేదా చేసేది ఒప్పుకోరు. కరెక్టే కదా! వాళ్ళని ఒప్పించడం కష్టం అని మీరు నమ్ముతున్నారేమో కదా! అప్పుడు నువ్వు ఎంత మంచి పని చేసినా ఆడు ఒప్పుకోడు. ఈ నమ్మకం మీలోంచి తీసేయండి ముందు. ఆడెందుకు నా నా ఒప్పుకోడు. అతన్ని హైయర్ డైమెన్షన్‌లో మనం ఎప్పుడు హైయర్ ఎనర్జీస్‌లో ఉన్నప్పుడు మంచి ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతూ, మన ఆలోచనంతా విస్తరిస్తూ, విశ్వం యొక్క మన ఎదుగుదల అనుకుంటూ మనం జీవించినప్పుడు, ఎవరు ఎటువంటి బాస్ కూడా మనల్ని ఏమి అనలేరు మై డియర్ ఫ్రెండ్స్. అనలేరు అంటే మనం అంతా సత్యంతో ఉంటున్నాం. అక్కడ ఆ వ్యక్తి కూడా సత్యంలో ఉంటే అసలు గొడవ ఉండదు. ఏమీ ఉండదు. ఒకవేళ ఆ సత్యానికి అపోజిట్‌గా ఉన్నాడనుకోండి. నేనెందుకు చెప్తున్నానంటే మన సాధన చేసి సత్యాన్ని మన శరీరంలోనే అంటే ఆ శక్తిని మనలోనే ఉంచుకుని, మన ఆలోచన తీరు వల్ల మనల్ని మనం దిగజార్చేసుకుంటున్నాం. నేను నిజమేనే మా బాస్ నన్ను ఇలా అంటున్నాడేంటి? అసలు కాలేజ్‌కి నేనెళ్ళేటప్పుడు మా ప్రిన్సిపల్ గారు అందరిని ఏమన్నా అనేవారు. నన్ను మట్టుకు ఏమి అనేవారు కాదు. ఆ టీచర్స్ అందరూ మిమ్మల్నెందుకు మీకేం చెప్పలేదా? ఒకవేళ నా గురించి ఏమన్నా అన్నాలన్నా, నా గురించి అవతల వ్యక్తి దగ్గర మేడం వచ్చారా? మొన్న రాలేదు. నాకు చెప్పలేదు. లీవ్ లెటర్ పెట్టారా? అని ఆళ్ళనడిగేవారు. నన్నేం అడిగారు. నన్ను చూడంగానే ఏం మాట్లాడేవారు కాదు. నన్ను చూడంగానే మేడం ఎలా జరుగుతున్నాయి క్లాసులు అలా మాట్లాడేవారు. నాకు హర్టింగ్‌గా కూడా ఏం మాట్లాడేవారు కాదు. విషయం అయితే ఆయన ఏది మాట్లాడినా నాకు హర్ట్ అనిపించేది కాదు. యాక్సెప్టెన్సీ ఉంటే ఆళ్ళేది మాట్లాడినా మనం యాక్సెప్టెన్సీలో ఉంటాం. ఏం అనిపించదు. అదే వీళ్ళు మరి అలా ప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పుడు
జాబ్‌కి వెళ్ళే వాళ్ళకి చాలా టఫ్ ఉంటది. ఎందుకంటే బాస్ ఏమంటాడంటే, నా కింద నువ్వు బానిసలాగానే చూస్తారు. కొంతమంది, అందరూ అలా కాదు. కొంతమంది అది చూసేసరికి మనకి అసలు ఆ ఉద్యోగానికి వెళ్ళబుద్దే కాదు. ఉద్యోగం చేయొద్దు. ఆహ్, నరకం చూసినట్టు అనిపించేస్తది. ఒక మేడము నా ఫ్రెండు బ్యాంక్ మేనేజర్. ఆవిడ బ్యాంక్‌కెళ్ళాలంటే భయపడిపోయేది. అక్కడ ఒక బాస్ ఉండేవాడట ఆవిడకి పైన. నన్ను తినేస్తున్నాడు మేడం. ఏ ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకసల. ధ్యానం అయితే చేస్తున్నారా మీరు అని అడిగాను. ధ్యానం చేస్తది. క్లాసులకి రాదు, బుక్స్ చదవదు, పాపం విషయాలు తెలీదు. ధ్యానం అయితే ఖచ్చితంగా రోజు చేస్తుంది. ఆవిడి నాకిక్కడ అతన్ని ఏమి అనకుండా నా నా మీద పెత్తనం చెలాయిస్తున్నాడండి. ఏం చేయాలో నాకసల మనసే ఒప్పట్లేదు. దానికేమన్నా పరిష్కారం ఉంటుందా అసలు మనకి ధ్యానం? చక్కగా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.